రాత్రి రేవతి ఘటన మన అందరు గుర్తుకుంది. సో అక్కడ ప్రత్యక్ష సాక్షిగా రేవతి కొడుకును కాపాడిన వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి మనం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న, ఆ రోజు రాత్రి ఏం జరిగింది సార్? మేడం, నేను 9:30కి మాకు ఒక టికెట్ ఉండే, టికెట్స్ తీసుకున్నారు మా ఫ్రెండ్స్. 3 టికెట్లు తీసుకున్నారు. ముగ్గురం వెళ్దాం రా 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 అంటే సరే అని చెప్పి నేను బండి వెహికల్ బయట పెట్టేసి థియేటర్కి వెళ్ళా. అయితే ఫుల్ ఉంది క్రౌడ్, అంటే మీరు వెళ్ళంటారా కూర్చోండి అని సీట్లలో కూర్చోబెట్టాలి. నేను వస్తున్నారా 5 మినిట్స్ ఇంత పబ్లిక్ ఉంది కదా కిందికి వెళ్ళేసి వస్తా అని చెప్పి పైకి వెళ్ళా. పైకి వెళ్ళే ఇలా మెట్లు ఎక్కుతున్నా అప్పుడే అల్లు అర్జున్ వచ్చారు. పబ్లిక్ అంతా ఒక జామ్ అయిపోయింది మొత్తం. బాబు షూ తప్పి పడిపోయాడు. ఆ బాబుని నేను క్యాచప్ చేసుకొని కానిస్టేబుల్ సార్కి ఇచ్చాను. కానిస్టేబుల్ సార్కి తీసుకొని ఇచ్చే లోపల పబ్లిక్ అంతా మీద అసలు ఎవరు పట్టించుకుంటలే. చూడాలని ఉంటారు కానీ కాపాడదామని ఒప్పుకోలేరు పబ్లిక్. మళ్ళీ ఆయన వచ్చాడు, ఆయన బాన్సర్లు ఉన్నారు, అందరు వెళ్ళగొట్టచ్చు కదా, లేదు. ఆయన స్లో తప్పి పడిపోయింది బాబు. ఆ సార్ ఏం చేసిన, ఆంజనేయులు సార్ మూతిలో మూతి పెట్టి ఆయనకు ఏం చేయాలో చేసి మూతిలో మూతి పెట్టాక బాబు అన్నాడు, అరే బాబు హోస్టల్ ఉన్నాడు తీసుకుని వెళ్దామంటే అప్పటికి బాబుకి బాదం మిల్క్ వెళ్తా ఉంది ముక్కులకి. నాకు కడుచుతో దుడుస్తున్నా ఊపుతున్నా చేతిలో పట్టుకుని పోయి మేము ఒక ఇన్నోవా కార్ వెళ్తుంది, ఆ కార్ ఆపేసి అందులో కూర్చోబెట్టుకున్నాం. ఇట్లా వెళ్దామనే బయచిన టైంలో ఆమెను తీసుకుని వచ్చారు. అలా మదర్ అని మాకు తెలియదు. దుర్గాబాయి దేశ్ముఖకి వెళ్ళాం. అంతలో పడితే వాళ్ళ మదర్ చనిపోయారు. మనం తీసుకెళ్ళాక చెక్ చేశారు, చనిపోయారు. చనిపోయినాక ఏమైందంటే బాబుని తీసుకొని ఇమీడియట్లీ కిమ్స్కి వెళ్ళాలి, మీరు చాలా సీరియస్ ఉందంటే అక్కడికి వెళ్ళాం. అక్కడ ఎస్ఐ మేడం వచ్చారు, కానిస్టేబుల్ సారు, సిఏ సార్, మన ఆయన కానిస్టేబుల్ ఆయన పేరేమో మేడం కాదు ఆంజనేయ సార్ శ్రీకాంత్ సార్ వాళ్ళు వచ్చారు. మేడం అన్న ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యిందంటే కొద్దిగా అమౌంట్ కట్టాలంటే మేడం అప్పటికి అమౌంట్ కట్టారు. ఎస్ఐ మేడం కట్టాక అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయ్యాక అడ్మిట్ చేయాలంటే ఇట్లా ఉంటుంది సార్ ఈ పొజిషన్ అని చెప్పారు. బాబు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉండేవాడు. మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ మేము పోకపోతే బాబు కూడా తప్పిపోతుంది. అన్న, నీ పేరేంటి? సాయి కిరణ్. సాయి కిరణ్. సో ఇప్పుడు బాబు పరిస్థితి ఎట్లా ఉంది? పర్లేదు మేడం, ఇప్పుడు కోలుకుంటున్నాడ బాబు. ఇంకా టైం పడుతుంది. మరి ఈ ఘటన కల్లారా చూసినాం, దగ్గరుండి చూసినాం. అసలు నా చేతిలోనే వాళ్ళ మమ్మీ చనిపోయింది మేడం. నేను ఆమెను కూడా నేనే ఎత్తుకున్నా మేడం. అప్పటికి మేడం చెప్తున్నాను ఒకసారి శ్వాస చూడు పల్స్ చూడమ్మా అంటే చూసా. అప్పటికి ఏమనిపిస్తుంది ఇట్లాంటి ఘటన జరగడం అనేది? మన సభ్య సమాజంలో ఉండడం ఏమనిపిస్తుంది? ఎవరు రెస్పాండ్ కాకపోవడం? నేను ఒక మాట చెప్తాను మేడం, నేను ఏమన్నా, నాకు కూడా ఒక 2 పిల్లలు ఉన్నారు. నేను ఒకటే మాట చెప్తా, ఎప్పుడైనా సరే హీరో రాని హీరోని రాని ఎవరైనా రాని పబ్లిక్ ఒకనండి కండిషన్స్ ఉండాలి. అంత బందోబస్తు పోలీసు ఉన్నాక కూడా పబ్లిక్ కంట్రోల్ లేదంటే అంత ఎందుకు మేడం? అంత పిచ్చి ఏమో వచ్చి హీరో ఇస్తాడా? ఇప్పుడు ఎవరికి నాసు? రేవతి కుటుంబం. ఇప్పుడు పాపకి ఇంకా తెలియదు. తెలిసిన వెంటనే ఎంత ఏడిసింది తెలుసా మేడం? తల గుద్దుకుంది పాప. నేను చావు కూడా వెళ్ళా మేడం. గాంధీలో పోస్ట్ మార్టం అయ్యేటప్పుడు కూడా నేను వెళ్ళా. కాలంటర్లో ఫ్యామిలీని అడగండి, నేను లేనా అంటే అప్పుడు చెప్పాను. ఇప్పుడు సెకండ్స్లో నేను ఫోన్ చేశాను, ఎట్లుందన్నా అంటే బాబు అయితే కంట్రోల్లో ఉన్నాడు సాయి, నాకు ఛాయిస్ నువ్వు చాలు వెళ్ళిపో. అట్లా లేదన్నా ఏమైనా ఉంటే నాకు కాల్ చేయడానికి. ఆ రోజు అసలు ఎవరు నిర్లక్ష్యం అనుకోవచ్చు? సెక్యూరిటీ సిబ్బందియా లేదంటే? మేడం ఒకటి చెప్పాలా మేడం, బౌన్సర్లు ఉన్నారు కదా, ఆ బౌన్సర్లకు ఎందుకు క్వశ్చన్ ఉంటాయి ఇవంతా సక్సెషన్ కాకపోతుంది. ఆ బౌన్సర్లు ఎప్పుడైతే ఈయన ఎంబడి ఫ్యామిలీ ఎంబడి వెళ్ళిపోయారు కదా, ఇదంతా ఘటన జరిగింది. సరే బాబు ఇట్లా సువా తప్పిపోయినట్టు సినిమా మూవీ అంతా చూసాక కిందికి రాలా మేడం? చనిపోయిన న్యూస్ అందరికి అందింది, ఈయనకు అందదా? తెలిసి కూడా రాలేదు. మేడం తెలుసు అందరికి కానీ రాలే. అల్లు అర్జున్ ఫ్యాన్ అండి మీరు కూడా? నాకు అవసరం ఎవరి ఫ్యాన్ కాదండి, నా అమ్మ ఫ్యాన్ నేను అంతే. పుష్ప 2 చూద్దామని వచ్చారు అసలు? నేను మా ఫ్రెండ్స్ మేడం నేను ఒక మూవీకి పోను, నన్ను ఏ మూవీకి పోను మేడం, నాకు అవసరమే లేదు. నేను ఇంట్లో చూసుకుంటా లేకపోతే ఇంట్లో ఉంటా, నాకు అవసరమే లేదు. నాకు ఫ్రెండ్స్ ఏమన్నా అంటే దా నా పోదాము అంటేనే వచ్చినా కానీ నేను ఆ మూవీ చూడడానికి రాలేదు. సో మరి ఇక్కడ పోలీస్ విచారణ పిలిచారా మిమ్మల్ని? పిలిచారు, అంతా స్టేట్మెంట్ ఇచ్చాను మేడం. సేమ్ ఏం స్టేట్మెంట్ మీకు చెప్పాను అదే స్టేట్మెంట్ ఇచ్చాను.